హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రష్మార్థం క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసాం. యాక్చువల్గా కళ్యాణ్ తనుజ వచ్చేసి ఒక న్యూ ప్రాజెక్ట్కి సైన్ చేశారు. ఇద్దరు కలిసి త్వరలో మనం ఒక ప్రాజెక్ట్లో చూడబోతున్నాం అనమాట. ఇదైతే వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు ఒక ఆల్బమ్ చేశాడు కదా, అంటే ఒక సాంగ్ చేశాడు కదా, ఆ సాంగ్ త్వరలో రిలీజ్ అవబోతున్నాడు. దానికి సంబంధించిన ప్రమోషన్స్లో కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు. ప్లస్ ఈ రోజు ఒక ఫోటోషూట్ ఒకటి రిలీజ్ అయింది. అదేంటంటే అది తన ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేశాడు. ప్లస్ తన ఛానెల్ ఉంది గదా, దానిలో కూడా రిలీజ్ చేశాడు. అవేంటంటే మాస్ అపియరెన్స్, అంటే మాస్ లుక్‌లో తన తన ఫ్రెండ్‌తో అనుకుంటా రిలీజ్ చేశాడు. అవి మాస్ లుక్‌లో అసలు ఇంతవరకు మనం మాస్ లుక్‌లో చూడలేదుగా. దీనిలో మీ ఇమేజెస్ పెడుతున్నారు చూడండి గైస్, సూపర్‌గా ఉన్నాడు. అంటే మన తనూజ, కళ్యాణ్ ఎవరైనా గాని తనూజ వచ్చేసి క్లాస్ లుక్‌లో బానే ఉంటుంది. మాస్ లుక్‌లో ఇంతవరకు తనూజని చూసినట్లేమో. బట్ కళ్యాణ్ క్లాస్ లుక్‌లో బాగున్నాడు. మాస్ లుక్‌లో కూడా ఇంకా బాగున్నాడు. అంటే కళ్యాణ్ మాస్ లుక్, క్లాస్ లుక్ అని గాదు. వేటిలో అయినా గాని అంటే ఎట్లాంటి గెటప్ వేసినా దానికి కరెక్ట్‌గా సెట్ అవుతాడని నాకైతే అనిపించింది. మీకెంతమందికి అనిపించింది కామెంట్ చేయండి. ఇప్పుడు నేను పెడుతున్న ఇమేజెస్ చూసి మీకెట్లా అనిపించింది కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఒక పోస్ట్ చేశాడని చెప్పి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. ప్లస్ తనుజ కూడా ఒక పోస్ట్ చేసిందట. అంటే తనుజ చేసిన పోస్ట్ ఏంటంటే ఆహ్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. కానీ వాటిని మనం ఏమి అనలేము. వాళ్ళ ఒపీనియన్స్‌ని మనం తప్పు పట్టలేము. వాళ్ళకున్న వాళ్ళేమనుకుంటున్నారో అది పబ్లిక్‌గా చెప్పగలిగే రైట్స్ వాళ్ళకుంటాయి. కానీ మన మనసు బాధపడుతుంది. బట్ వాళ్ళ ముందు మాత్రం మనం ఏమి అనలేం కదా అని చెప్పి తను చెప్పిందనమాట. యాక్చువల్‌గా కొంతమంది పెట్టిన మెసేజ్‌కి ఇది రిప్లై అని చెప్పొచ్చు. ఏంటంటే తనుజ కళ్యాణ్ అలాంటోడు కాదని చెప్పి కళ్యాణ్ గురించి చెప్పొచ్చు కదా అని చెప్పి అన్నారు కదా, దానికి రిప్లైగా చెప్పినట్టు నాకైతే అనిపించింది. తను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంటే ఆమె అన్న మాటలకి తనుజకు కూడా బాధ అనిపించింది. బట్ బయటికి మనం బాధని ఎక్స్‌ప్రెస్ చేయలేం. ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఏది చెప్తే దానికి సరే అనటం తప్ప కొన్నిటికి ఆర్గ్యూ చేయలేం కదా అన్నట్టు తను పోస్ట్ చేసిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. కొంతమంది తనుజని ఎంతమంది ట్రోల్ చేశారో వాళ్ళందరికి ఇది కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పినట్టు నాకైతే అనిపించింది. ప్లస్ తనుజ కళ్యాణ్ గురించి ఎవ్వరు నెగెటివ్‌గా చెప్పినా, పాజిటివ్‌గా చెప్పినా, పాజిటివ్‌గా చెప్పినోళ్ళకైతే ఆహ్, ఏమి అనిపించదు. నెగెటివ్ చెప్పినోళ్ళకైతే కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆహ్, ఆమె పోస్ట్ చేసి 2 డేస్ అయింది. అంటే ఆమె ఆ వర్డ్స్ వాడి తను ఎంజే జ్యువెల్లర్స్‌కెళ్ళి 2 డేస్ అయింది. ఈ 2 డేస్‌లోనే చాలా ఎంత నెగెటివ్ చేయాలో అంత నెగెటివ్ చేశారు మన తనుజని. సో, అంత నెగెటివ్ చేశారు. ఇప్పుడు మరి తను మనసు కూడా చాలా బాధపడింది. కళ్యాణ్ ఆ మాటలు అంటుంటే నేను కూడా హర్ట్ అయ్యానని చెప్పింది గదా! సో, మరి ఇప్పుడు ఈ మాటలకి ఆ నెగెటివ్ చేసిన వాళ్ళందరూ ఏమవుతారు? అంటే ఎట్లా చెప్పాలి నాకైతే అర్థం కావట్లేదు. సో, ఈసారి నెగెటివ్ చేసినప్పుడు కొంచెం ఆలోచించుకోండి గైస్. సో, కళ్యాణ్ గూడా వీటి గురించే మాట్లాడాడు. మీరు నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా వేటికి మీరు రెస్పాండ్ అవ్వకండి. మేము రెస్పాండ్ అవుతాం గదా! మీరెందుకంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నారని చెప్పి అన్నాడనమాట. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు 'జాతిరత్నా'లో వచ్చాడుగా. 'జాతిరత్నం' ఈసారి థీమ్ వచ్చేసి ఫారెస్ట్ థీమ్. ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను. ఆ ఫారెస్ట్ థీమ్‌లో ఇమాన్యుయల్ అయితే అంటే ఫారెస్ట్‌లో అడవి మనుషులుంటారు గదా, ఆ టైప్‌లో. ప్లస్ ఇంకా మిగిలిన వాళ్ళు గూడా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారు. ప్లస్ ఈసారి యాదమరాజుకి మ్యారేజ్ చేస్తున్నట్టు, ఇంతకుముందు నా మ్యారేజ్ నువ్వే ఆపావు, ఈసారి మ్యారేజ్ ఆపొద్దు అంటే, చూడాలి నీకవుతుందో పెళ్లి నాకవుతుందని చెప్పి అలీ అనటం. అంటే కొంతమంది నాకు మెసేజ్ పెట్టేదేంటంటే, మేము గూడా జూసాము ఈ ప్రోమోలని చెప్పి. ప్రోమోల గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళు చేసే క్యారెక్టర్, వాళ్ళు చేసే కామెడీ గురించి నేను చెప్తున్నాను. సో, ఇంకొకటొచ్చేసి కళ్యాణ్ ఇప్పుడు వెబ్ సీరీస్ ఒకటి రాబోతుందని చెప్పాను గదా! ఆఫ్‌కోర్స్ వెబ్ సీరీస్ ఒకటొస్తుంది. ప్లస్ తనుజ కళ్యాణ్‌కి సంబంధించి ఇద్దరు చేసే వెబ్ సీరీస్ కూడా వస్తుంది. సో, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. త్వరలో రాబోతుందని చెప్పి ఇదొచ్చేసి మనకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారని చెప్పి. మీకెంతమందికి హ్యాపీగా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్‌కి సంబంధించిన ఫ్యాన్స్‌కి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి త్వరలో ఒక మాస్ లుక్‌లో ఒక సాంగ్‌లో కనిపించబోతున్నాడట. అంటే ఇవాళ రిలీజ్ చేసినప్పుడే మీకు అర్థమై ఉండాలి. ఫోటోషూట్ రిలీజ్ చేసినప్పుడే తను మాస్ లుక్‌లో దేనిలోనో వస్తున్నాడని చెప్పి. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.